అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఒక్క రాత్రి పూజ కోటి పుణ్య ఫలాల్ని తెచ్చిపెడుతుందంట. మీలో ఎంతమంది ఉపవాసం ఉండి జాగరణ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో మీకైతే తెలుసా? ఈ రోజు శివపార్వతుల కళ్యాణమే కాకుండా ఈ రోజు శివుడు తన కంఠంలో విషాన్ని కూడా నింపేసుకొని దాచుకున్నాడనమాట. ఈ రోజు అంత శక్తిమైన రోజు. శివ పురాణం ప్రకారం ఈ సంవత్సరంలో ఎన్నో రాత్రులు ఉన్నాయి. కానీ ఈ శివరాత్రి రోజు మాత్రం చాలా మహాశక్తి కలిగి ఉంటుంది. నైవేద్యం కోసమని నేను సేమియా పాయసం చేస్తున్నాను దేవుడికి పెట్టడానికి. ఇక్కడైతే నేను కోన్ చూపిస్తున్నాను, చాలా బాగుంది కదా. ఇక్కడైతే 6 లీటర్ ఆర్ఫర్లంగా నేనే నా ఓన్ డిజైన్ ఇది నేనే పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న ప్రతి దాంట్లో 6 లీటర్ అయితే కంపల్సరీ ఉంటుంది. మా వారైతే ఇప్పుడు ఊర్లో లేడు, నేను మా పిల్లలే ఉన్నాము. ఇక్కడైతే దేవుడి కోసం ప్రసాదం అయితే అయిపోయింది. ఇక్కడైతే చూడండి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేస్తున్నాను. ఈ వీడియోలో అయితే మా వారు అస్సలు కనిపించడు, అతనైతే ఊర్లో ఉన్నాడు కాబట్టి. సుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగా. పూజ కంప్లీట్ చేసుకొని మేమందరం అయితే ఇప్పుడు శివాలయం గుడికి వెళ్తున్నాం. ఇది మా దగ్గరలోనే ఉంది. ఇక్కడైతే మేము కాలు కడుక్కుంటున్నాం. ఇక్కడ చూడండి మా పాప అయితే చాలా క్యూట్గా రెడీ అయింది కదా. నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే మేము ఎంటర్ అయిపోతున్నాం కాలు కడుక్కొని గుళ్ళోకి, నేను మా పాప. గుడి అయితే చాలా అంటే చాలా బాగా కట్టారు. డెకరేషన్ వైస్ అయితే సూపర్. ఇక్కడైతే ఆటోమేటిక్ డోలు దేవుడికి హారతి ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా డోలు కొట్టుకుంటుంది. ఇక్కడ చూడండి గుడి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే నేను మళ్ళీ పూజ చేస్తున్నాను గుడి ముందర దేవుడికి పూజ. శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారము శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో ఈ మదిలో మహాదేవుడినే కొలువుంచటం కైలాసము అతని పాదము చందన వెలిగే హారతివో మానవునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. గుడి ముందు పూజ అయిపోగొట్టుకొని ఇప్పుడు మేము గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాము దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ మా పాప గంట కొడుతుంది, అందకపోయినా ఇంకా నేనైతే గుళ్ళోకి వచ్చాను. ఇక్కడ శివుడికి పాలాభిషేకంతో పాటు టెంకాయ కొట్టాను. ఇక్కడ మా పాప ఒక స్ట్రేంజర్స్తోనే వచ్చి అక్కడ కూర్చొని ఉంది. ఇక్కడైతే వీళ్ళందరూ సెల్ఫీలు దిగుతున్నారు, సెల్ఫీ పిచ్చి వాళ్ళు. ఆమె పేరు పూజ, జూమ్ చేసినామే. ఇక్కడ మా పాప క్యాలెండర్ పట్టుకున్నది. ఇక్కడైతే ఇంకా మేము వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ముగ్గురు వీడియోలు తీస్తున్నాం ఎందుకంటే సెల్ఫీ అక్కడ తను చాలా బాగా పాటలు పాడారు. ఇక్కడైతే ఇంకా మేము ఇంటికి వచ్చేసాం. ఇది ఈవినింగ్ టైం అన్నమాట. శివరాత్రి రోజు ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు, ఎంతమంది జాగరణ చేస్తున్నారు నాకు నేనైతే ఫాస్టింగ్ ఉండడం లేదు, ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.